హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకైతే నేను పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని మనకి నచ్చినట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఈ ముక్కలనైతే మనం ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దాబా స్టైల్లో వస్తుందన్నమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మనకి. ఇలా ఒక్కొక్క ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే కడాయికి అంటుకుపోతుంది పన్నీర్ అనేది. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అన్నమాట, మాడకుండా వేయించుకోవాలి. నేనైతే ఎర్రగా వేయించుకున్నాను. నాకు ఇలా ఎర్రగా ఉంటే నచ్చుతుంది అన్నమాట పన్నీర్ అనేది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి జీడిపప్పు, మన బగారా మసాలా సామాన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని అయితే పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకున్న దాన్ని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తగినట్టుగా కారం, మన కర్రీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. నేనైతే కొంచెం పేస్ట్ బరకగా పట్టుకున్నాను. నాకు పంటికి తగులుతుంటే బాగుంటుందని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను. గట్టిగా ఉందని దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అంతే, మన పన్నీర్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.